సో, కియా సైరోస్ ఈవీ లాంచ్ అయిపోయినట్టే చెప్పుకోవచ్చండి. లాంచ్ ఈవెంట్ అయితే చేయలేదు. కానీ సైలెంట్‌గా లాంచ్ చేసేసారు. సో, కొన్ని రోజుల క్రితమేమో మొత్తము డీటెయిల్స్ అన్నీ పెట్టేసారు. ఒక బ్రౌచర్ వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. వేరియంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా పెట్టేశారు. అండ్ ఓన్లీ ప్రైజింగ్ ఒకటే రివీల్ చేయలేదు. అండ్ ఈరోజు మార్నింగ్ ఏమో ప్రైజింగ్ కూడా రివీల్ చేసేసారు. సో, లాంచ్ అయిపోయినట్టు చెప్పుకోవచ్చు. అండ్ సైరోస్ ఈవీ కొంచెం ప్రైజింగ్ విషయంలో పప్పులో కాలేసారేమో అని నాకనిపిస్తుంది. ఆ వేరియంట్స్ ప్రైస్ చేసే విషయంలో. సో, ఏ వేరియంట్స్ ఆ వేరియంట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఏ వేరియంట్స్ ఎలాగున్నాయి? ఏ ఫీచర్స్ ఎలాగున్నాయి? ప్రైజింగ్ ఎలాగుంది? నిజంగా అసలు వర్తా కాదా? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దామండి. హాయ్ అండి. నేను మీ కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ హైప్ బటన్ కూడా కనిపిస్తది. ఆ హైప్ బటన్ అంటే స్టార్ సింబల్‌లా ఉంటది. దానిపై క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కార్ కొనే ప్రాసెస్‌లో ఉన్నారు. ఈవీ కార్ కొనాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు చాలా ఎక్కువ సపోర్ట్ అవసరము. డిస్కషన్స్ అవసరము. అలాంటివన్నీ కూడా మన ఈవీ మామ వాట్సాప్ గ్రూప్‌లో జరుగుతూ ఉంటాయండి. సో, డిస్కస్ చేయొచ్చు. కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. తర్వాత గ్రూప్‌గా వెళ్లి కూడా బై చేయొచ్చు. బుక్ చేసుకోవచ్చు కార్‌ని. సో, మీరు కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే గనక లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో, వేరియంట్స్‌లోకెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకుందామండి. ఫస్ట్‌గా సైరోస్ ఈవీ బ్యాటరీ ఆప్షన్స్ ఏమున్నాయి బ్యాటరీ ప్యాక్. సో, సైరోస్ ఈవీలో వస్తున్న బ్యాటరీ ప్యాక్ ఏమో ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్ అండి. ఎల్ఎఫ్‌పి కాదు. ఎల్ఎఫ్‌పి అంటే లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్. బట్ ఎన్ఎంసీ అంటే నికెల్, మాంగనీస్, కోబాల్ట్ బ్యాటరీ ప్యాక్ అని చెప్పుకుంటారు. సో, ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సో, ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం నంబర్ ఆఫ్ సైకిల్స్ తక్కువొస్తది. లైఫ్ సైకిల్. రేంజ్ వైస్ బానే వస్తది. అండ్ ఆల్సో థర్మల్ స్టెబిలిటీ అంటే హీట్‌ని బేర్ చేసే కెపాసిటీ ఎల్ఎఫ్‌పి బ్యాటరీస్‌తో పోల్చుకుంటే కొంచెం తక్కువుంటది. అందుకే ఇండియాలో ఎల్ఎఫ్‌పి బ్యాటరీస్ ఎక్కువగా క్లిక్ అవుతున్నాయి. సో, అలానే ఎన్ఎంసీ బ్యాడ్ అని కాదు పర్వాలేదు. బట్ ఇక్కడ అందుకే ఎన్ఎంసీ బ్యాటరీ వీళ్ళు పట్టుకొచ్చారు. కియా వాళ్ళు పట్టుకొచ్చి ఏం చేస్తున్నారంటే మీకు డౌట్స్ ఉండొచ్చు కానీ మాకు డౌట్ లేదు మా బ్యాటరీ ప్యాక్ మీద. మేము కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అందుకే దీనికి లైఫ్ టైమ్ వారంటీ ఇస్తున్నాం అని చెప్తున్నారు. అండ్ ఆల్సో దే ఆర్ గివింగ్ సంథింగ్ విచ్ ఈస్ బిట్ టఫ్ టు బిలీవ్. బైబ్యాక్ ఆహ్, ఎష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. అది కూడా 3 ఇయర్స్ తర్వాత 80% కాస్ట్‌కి బైబ్యాక్ అని చెప్తున్నారు. మేబీ ఎక్కడో దగ్గర స్టార్ పెట్టుంటారు. ఆ కండిషన్స్ ఏంటనేది చూడాలి ఇంకా ప్రస్తుతానికైతే డీటెయిల్‌గా తెలియవు. సో, ఇలాగ ఓవరాల్‌గా బ్యాటరీ ప్యాక్ గురించి ఇదండి. అండ్ బ్యాటరీ ప్యాక్స్‌లో వీళ్ళు 2 బ్యాటరీ ప్యాక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఒకటి 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. ఇంకోటి 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. సో, 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ క్లెయిమ్డ్ రేంజ్ ఏమో 443 కిలోమీటర్స్. బట్ రియల్ వరల్డ్ రేంజ్ ఏమో 320 కన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి. అండ్ 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ క్లెయిమ్డ్ రేంజ్ 526 కిలోమీటర్స్. దీని యొక్క రియల్ వరల్డ్ రేంజ్ మనం 400 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో, ఇదండి. అంటే 255 న్యూటన్ మీటర్స్ టార్క్‌తో అయితే వస్తుంది. సో, ఆ బ్యాటరీ ప్యాక్స్ గురించయితే మనకిది. అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ చూసుకున్నట్లయితే డీసీ ఫాస్ట్ ఛార్జర్ అంటే పబ్లిక్ ఛార్జర్స్ యూజ్ చేసి మనం చార్జ్ చేసుకుంటే 10-80% రీచ్ అవ్వడానికి 39 మినిట్స్ పడుతుందని చెప్తున్నారు. అండ్ ఒకవేళ ఏసీ ఫాస్ట్ ఛార్జర్ మీరు వాడినట్లయితే 7 కిలోవాట్ అవర్ ఛార్జర్ మనకి 4 అవర్ 50 మినిట్స్‌లో ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్ 4 అవర్స్‌లో చిన్న బ్యాటరీ ప్యాక్ చార్జ్ అయిపోద్దని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ ఆప్షన్స్. సో, 9 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్‌తో వస్తుంది. సో, మేబీ ఆల్ వేరియంట్స్‌లో అన్ని వేరియంట్స్ అన్ని కలర్స్ ఉన్నాయన్నట్టుగా అనిపిస్తుంది బ్రౌజర్ చూస్తుంటే గనక. బట్ కొన్ని రోజుల తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తదేమో చూడాలి. 3 డిఫరెంట్ ఇంటీరియర్ థీమ్స్ కూడా ఇస్తున్నారనమాట. ఇప్పుడు కొన్ని కార్స్ ఏంటంటే కొత్తగా ఇది స్టార్ట్ చేశారు. వేరియంట్స్ కలర్ ఆప్షన్సే కాకుండా ఔట్ సైడ్ అంతా కలర్ ఆప్షను. ఇన్‌సైడ్ మాత్రం 3 థీమ్స్ అని చెప్తున్నారనమాట. సో, దట్ ఈస్ సంథింగ్ దే ఆర్ కమింగ్ అప్ విత్. అండ్ మన స్టాండర్డ్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్‌గా దొరికే ఫీచర్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఇచ్చారండి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. ఏబీఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఏబీఎస్ విత్ ఈఎస్సీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. టీపీఎంఎస్ ఆఫర్ చేస్తున్నారు. 4 డిస్క్ బ్రేక్స్. తర్వాత ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫీచర్. ఎల్ఈడీ ఫ్రంట్ ఫాగ్ లాంప్స్. వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్. ఇది వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ చాలా సైలెంట్‌గా ఉంటాయి కదా! కార్ వస్తుందన్న విషయం తెలీదు. అందుకు వీటికి స్పీకర్స్ అయితే ఉంటాయి. సో, ఆ స్పీకర్స్ ఏంటంటే మనకి
కారొస్తున్నట్టుగా సౌండ్స్ అనేవి ఆర్టిఫిషియల్ సౌండ్స్ అనేవి బయటనమాట. బయట ప్యాసింజర్స్, బయట పెడెస్ట్రియన్స్ కోసం అనమాట ఇది. ఆ సౌండ్స్ వస్తాయని చెప్తున్నారు. రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఐసోఫిక్స్ ఆహ్, ఆహ్, మనకి రేర్ యాంకర్స్ అయితే ఉన్నాయి చైల్డ్ సీట్స్ కోసం అనమాట. ఇప్పుడు మనం వేరియంట్స్‌లోకి వెళ్దాం. సో, ఇప్పుడు స్టాండర్డ్‌గా చెప్పిన ఫీచర్స్ మాత్రం అన్నీ ఉన్నాయి. సో, కియా సైరోస్ ఆల్రెడీ భారత్ ఎన్‌క్యాప్‌లో 5 స్టార్ వచ్చింది. సో, ఈవీకైతే ఇంకా రేటింగ్ అనేది ఏం సెపరేట్‌గా ఏం చేయలేదు. సో, మనం ఇప్పుడు ఈ స్టాండర్డ్‌గా వచ్చే ఫీచర్స్ కాకుండా వేరియంట్ వైస్ ఫీచర్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో, కియా సైరోస్ బేస్ వేరియంట్ మనం చూసుకున్నట్లయితే కియా సైరోస్ ఈవీ బేస్ వేరియంట్ హెచ్‌టీకే వేరియంట్ అండి. ఇది ఆన్ రోడ్ ప్రైస్ 14,22,000 రూపీస్. మళ్ళీ చెప్తున్నానండి, ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ లెక్కేసి చెప్తున్నాను. సో, ఆల్ ఓవర్ ద తెలుగు స్టేట్స్ ఇంచుమించుగా ఇలాగే ఉంటది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికైతే ఈవీ కార్స్ మీద రోడ్ టాక్స్ అయితే లేదు. 0%. సో, 14,22,000కి వస్తుంది. సో, ఇది 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. సో, ఇది మీకు రియల్ వరల్డ్‌లో రేంజ్ వచ్చేసి మీకు 320. సో, రియల్ వరల్డ్‌లో రేంజ్ వచ్చేసి 320 కిలోమీటర్స్ వరకు ఇవ్వొచ్చనమాట. అంతకన్నా ఎక్కువొస్తే మంచిదే. 320 అయితే ఈజీగా వస్తదని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ వేరియంట్‌లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వస్తున్నాయి. 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. రూఫ్ రైల్స్ వస్తున్నాయి. 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ దొరుకుతుంది. 12.3 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ కూడా దొరుకుతుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ దొరుకుతున్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ ఇస్తున్నాడు. పుష్ బటన్ స్టార్ట్ ఆప్షన్ ఇస్తున్నాడు. టైప్ సి పోర్ట్స్ 2 ఫ్రంట్‌లో, 2 రేర్‌లో ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్‌వీఎమ్స్ విత్ ఆటో ఫోల్డ్ ఫీచర్ వస్తుంది. రేర్ డోర్ సన్‌షేడ్స్ అంటే రేర్ బ్యాక్ సీట్‌లో కూర్చున్న వాళ్ళకి సన్‌షేడ్స్ ఇస్తున్నారు. సో, ఇది ప్రైవసీ కోసం యూజ్ అవుతుంది. ఆల్సో ఎండ నుంచి కూడా కాపాడుతది. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, తర్వాత రేర్ ఏసీ వెంట్స్. సో, ఇవి బేస్ వేరియంట్‌లో వచ్చే ఫీచర్స్ అండి. బాగున్నాయి బేస్ వేరియంట్‌లో. చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ ఇచ్చేశారు. లైక్ మేబీ బేస్ వేరియంట్‌లో మనం మిస్ అయ్యేది మాక్సిమం రేర్ కెమెరా అండి. సో, అది ఓకే అనుకుంటే బేస్ వేరియంట్ ఈస్ రియల్లీ వాల్యూ ఫర్ మనీ. కన్సిడర్ చేయొచ్చు. 14,22,000 రూపీస్ దగ్గర 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. సో, పంచ్‌కి దగ్గర ఉంటుంది. కానీ స్పేస్ వైస్ చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది. సో, మీకు ఫ్యామిలీ ఫోకస్ కార్ కావాలి, స్పేస్ బావుండాలి, నాకు రేంజ్ కూడా తక్కువైనా పర్లేదు అండ్ ఆల్సో ప్రైస్ తక్కువలో ఉందనుకుంటే బేస్ వేరియంట్ డెఫినెట్‌లీ కన్సిడర్ చేయొచ్చండి. అండ్ ఈ నెక్స్ట్ వేరియంట్ హెచ్‌టీకే ప్లస్, ఈ వేరియంట్‌ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్తాను. ఎందుకు అలా చెప్తున్నానంటే హెచ్‌టీకే ప్లస్ వేరియంట్ 15,79,000 రూపీస్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ పడుతుందండి. సో, ఇది మన బేస్ వేరియంట్‌తో కంపేర్ చేసుకుంటే 1,57,000 రూపీస్ ఎక్స్‌ట్రా పడుతుంది. సో, 1,57,000 రూపీస్‌కి వీళ్ళు ఎక్స్‌ట్రా ఏమిస్తున్నారు అని చూస్తే రేర్ వ్యూ కెమెరా, క్రూజ్ కంట్రోల్, తర్వాత 100 వాట్ సి టైప్ చార్జర్ అంటున్నాడు. సో, ఈ 3 ఫీచర్స్ కోసమే 1,57,000 అనేది నాకెందుకో ఆహ్, డైజెస్ట్ అవ్వట్లేదు. అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పాలనుంది. మీకు కూడా అలాగే అనిపిస్తే గనుక కామెంట్ చేయండి. సో, ఈ వేరియంట్ అయితే పక్కా నో అండి. అనవసరం అన్నమాట ఈ వేరియంట్ తీసుకోవడం. తర్వాత హెచ్‌టీకే ప్లస్ ఈఆర్. ఇది ఏంటంటే హెచ్‌టీకే ప్లస్ ఆల్రెడీ ఈ వేరియంట్ మీద ఎక్స్టెండెడ్ రేంజ్ అంటే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 52 కిలోవాట్ అవర్, 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. ఇది 17,89,000 రూపీస్ అయితే పడుతుంది. సో, ఎక్స్‌ట్రా మనకి పడేది 2,10,000 పడుతుంది. హెచ్‌టీకే ప్లస్‌తో పోల్చుకుంటే. ఇక్కడ మనకి ఎక్స్‌ట్రాగా దొరికేది 51.4 కిలోవాట్ అవర్ పెద్ద బ్యాటరీ ప్యాకు, 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అంటే 1 ఇంచు ఎక్స్‌ట్రా అలాయ్ వీల్స్. సో, ఇది ఓకేనా అంటే ఓకే. కానీ దీనికన్నా బెటర్ వేరియంట్ అయితే నా నా దృష్టిలో ఉంది. ఈ వేరియంట్ నన్నడిగితే ఈ వేరియంట్ కూడా స్కిప్ చేయడమే బెటర్ అండి. తర్వాత వేరియంట్ హెచ్‌టీఎక్స్. సో, ఈ హెచ్‌టీఎక్స్ కూడా 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తది. 16,84,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్. ఇది మనం ఇంతకుముందు వేరియంట్ దీనికన్నా ముందు వేరియంట్‌తో పోల్చుకుంటే 1,00,000 ఎక్స్‌ట్రా పడుతుంది. మరి 1,00,000 ఎక్స్‌ట్రాకి ఇక్కడ ఏం దొరుకుతున్నాయంటే పెనోరామిక్ సన్ రూఫ్, రేర్ వైపర్ వాషర్, 60:40 స్ప్లిట్ రేర్ సీట్, దాంతో పాటు రిక్లైన్ ఫంక్షన్ వస్తుంది. స్లైడింగ్ ఫంక్షన్ కూడా వస్తుంది. రేర్ ఆర్మ్‌రెస్ట్ ఇస్తున్నాడు. రేర్ డీఫాగరు, రేర్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఐ థింక్ దిస్ ఈస్ ఎ బిట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అండి. కొంచెం ఫీచర్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ కియా సైరస్‌లో ఉన్న ప్లస్ పాయింట్ ఈ ఫీచర్ లైక్ సీట్స్ ఉన్నాయి కదా! సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్ ఏమో స్లైడ్ అవ్వడము, రిక్లైన్ అవ్వడము, కంఫర్ట్ ఎక్కువుంటది కాబట్టి, ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో యూజ్ అవుతాయి. సో, ప్రైస్ వర్తా అంటే
వర్తా అంటే కంప్లీట్ వర్త్ అయితే కాదు. బట్ ఉన్న వేరియంట్స్‌లో చూసుకుంటే ఇది కొంచెం డీసెంట్ వేరియంట్. అండ్ డిస్కౌంట్స్‌లో కొనొచ్చేమో. ఈ డిస్కౌంట్స్ ఇస్తే బావుంటది. అండ్ మేబీ కియా వాళ్ళు ఈ కారు మీద తొందరలోనే డిస్కౌంట్స్ ఇవ్వాల్సొస్తదేమో. ఎందుకంటే ప్రైజింగ్ చూస్తే ఎక్కువ పెట్టారు. ఇలా పెడితే కష్టం. అండ్ ఒక పక్క టాటా వాళ్ళు నెక్సాన్ ప్రైజింగ్‌ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో, దానివల్ల చాలామంది నెక్సాన్ ఈవీకి వెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువుంది. సో, నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి హెచ్‌టీఎక్స్ ఈఆర్. సో, హెచ్‌టీఎక్స్ ఈఆర్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 18,93,000 అండి. ఇది 2,09,000 ఎక్స్‌ట్రా పడుతుంది. మనం హెచ్‌టీఎక్స్‌తో పోల్చుకుంటే. లైక్ పెద్ద బ్యాటరీ ప్యాక్ దొరుకుతుంది కాబట్టి అండ్ ఆల్సో ఇందులో ఎక్స్‌ట్రాగా దొరికేది 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కియా కనెక్ట్ 2. కానీ నాకెందుకో ఈ వేరియంటు హెచ్‌టీకే ప్లస్ ఈఆర్ ఉంది కదా! దానికన్నా ఇది బెటర్ అనిపిస్తుంది. 1,00,000 ఎక్స్ట్రా పెడతారు. సో, మీకు చాలా ఫీచర్స్ వస్తాయి. ఎక్స్ట్రా దాంతో పాటు బ్యాటరీ ప్యాక్ దొరుకుతుంది. సో, ఇంత బ్యాటరీ ప్యాక్ ఉన్నప్పుడు ఫీచర్స్ కూడా ఉంటే బావుంటది కదా! సో, అలా చూసుకుంటే ఇది బెటర్ అండి. 18.93 లాక్స్ ఆన్ రోడ్ ప్రైస్. బట్ యాహ్! డెఫినైట్‌లీ ఇక్కడికొచ్చేసరికి ఇంకా కియా సైరోస్ మీద 19 లాక్స్ పెట్టడం అవసరమా? మనకి ఈ విటారా ఉంది. తర్వాత విన్సర్ ఉంది. తర్వాత సియరా ఈవీ కూడా 19 లాక్స్ దగ్గరలో దొరుకుతుంది కదా! అని ఒక ఇది స్టార్ట్ అవుద్ది. సో, ఇది మాక్సిమం పెట్టగలిగేది నన్నడిగితే సైరోస్ ఈవీలో. ఇది కూడా వీళ్ళు మేబీ డిస్కౌంట్స్‌లో అమ్మితేనే బావుంటదనిపిస్తుంది. సో, అప్పుడే ఇంకా కార్ లాంచ్ అవ్వలేదు. అప్పుడే మనం డిస్కౌంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది వెరైటీగా ఉంది. తప్పదు. ఎందుకంటే ప్రైజింగ్ స్ట్రాటజీ సరిగ్గా లేకపోతేనే కార్స్ ఫెయిల్ అవుతాయండి. ఐ థింక్ టాటా చాలా విషయాల్లో సక్సెస్ అవ్వడానికి కారణం ప్రైజింగ్ చాలా వాల్యూ ఫర్ మనీగా పెడుతున్నారు. ఈవెన్ మహీంద్రా వాళ్ళు కూడా బానే పెడుతున్నారు. అండ్ టాటా వాళ్ళైతే ప్రైజింగ్ చాలా సెన్సిబుల్‌గా చేస్తున్నారనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ హెచ్‌ఎక్స్ ప్లస్ ఈఆర్ దీని గురించి చెప్పాలంటారా అంటే యాహ్! చెప్పుకోవాలి కదా! చెప్దాం. 20,50,000 ఆన్ రోడ్ ప్రైస్. సో, దీనికన్నా ముందు వేరియంట్‌తో పోల్చుకుంటే 1,57,000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో, 1,57,000 రూపీస్‌కి వీళ్ళేమిస్తున్నారంటే లెదర్ సీట్స్ దొరుకుతున్నాయి. హార్మన్ కార్డన్ 8 స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వస్తుంది. డ్యూయల్ డాష్ క్యామ్ ఇన్‌బిల్ట్ దొరుకుతుంది. అక్కడ డాష్ క్యామ్ ఇన్‌బిల్ట్ ఇచ్చాడండి. ఇది మనం నోట్ చేయాల్సిన విషయం. తర్వాత ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, రేర్ వెంటిలేటెడ్ సీట్స్ దొరుకుతున్నాయి. సో, వైర్‌లెస్ ఫోన్ చార్జర్ కూడా దొరుకుతుంది. యాహ్! ఇందులో 360 డిగ్రీ కెమెరా అయితే లేదండి. సో, ఈ ప్రైస్‌కొచ్చి కూడా 360 డిగ్రీ కెమెరా లేకపోవడం బాలేదు. సో, దిస్ ఇస్ సంథింగ్ సో, ఫీచర్స్ వైస్ చూసుకుంటే ప్రైస్ డెఫినెట్‌లీ ఎక్కువే. ఇంత ప్రైస్ పెట్టి డెఫినెట్‌లీ సైరోస్ కొనడం అయితే నా ఉద్దేశంలో అయితే వేస్ట్ అండి. హ్మ్. మోర్ గుడ్ ఆప్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఈ విటారా గాని, విన్సర్ ఈవీ గాని, లేకపోతే సియరా ఈవీ గాని. అండ్ లాస్ట్‌గా ఎక్స్‌లైన్ ఈఆర్ ఇది 21 లాక్స్ పడుతుంది. సో, ఇది అంతకు ముందున్న వేరియంట్‌తో పోల్చుకుంటే 52,000 సో, అడాస్ యాడ్ చేశాడు. మెయిన్‌లీ అడాసే యాడ్ అవుంది. తర్వాత యాంబియంట్ లైటింగ్ అంట. ఇంకా సైడ్ పార్కింగ్ సెన్సర్ అని చెప్తున్నాడు. సో, ఓవరాల్‌గా అడాస్‌కి 50,000 వర్తే. బట్ సైరోస్ ఈవీకి 21 లాక్స్ వర్తా అంటే చాలా కష్టం అండి చెప్పడం. ఆహ్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. సో, డెఫినైట్‌లీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా టు సమ్మరైజ్ విచ్ వేరియంట్స్ ఆర్ వాల్యూ ఫర్ మనీ, విచ్ వేరియంట్స్ యూ షుడ్ కన్సిడర్. బేస్ మోడల్ డెఫినైట్‌లీ కన్సిడర్ చేయొచ్చండి. సైరోస్ ఈవీ బేస్ మోడల్ ఈస్ వర్త్ ఇట్. తర్వాత హెచ్‌టీకే ప్లస్ అనే వేరియంట్‌ని స్కిప్ చేయొచ్చు. హెచ్‌టీఎక్స్ వెళ్ళొచ్చు. కొన్ని ఫీచర్స్ అయితే బావున్నాయి. సిటీలోనే తిరుగుతాము. రేంజ్ అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే ఇది కన్సిడర్ చేయొచ్చు. హెచ్‌టీకే ఎక్స్ ఈఆర్ అనే వేరియంట్ ఉంది. ఇది కూడా పర్లేదు. కాస్తో కూస్తో కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ద ఫీచర్స్ అండ్ ద రేంజ్ ఇట్ ఈస్ ఆఫరింగ్. బట్ అగైన్ ఇది డిస్కౌంట్స్‌లో కొంటేనే కరెక్ట్ ఏమో నా ఉద్దేశం. ఇప్పుడు ఈ ప్రైస్‌కి అంత లాజికల్‌గా అనిపియట్లేదు. అండ్ మిగతా వేరియంట్స్ డెఫినైట్‌లీ అటువైపు చూడకపోతేనే మంచిదని నా ఉద్దేశం. సో, మొత్తంగా చూసుకుంటే రెండే 2 వేరియంట్స్ కాస్తో కూస్తో కన్సిడర్ చేయొచ్చని అనిపిస్తుందండి. లేదు మీకు ఎక్కువ ఫీచర్స్ అవసరం లేదు. బట్ రేంజ్ ఇంపార్టెంట్ అనుకుంటే డెఫినైట్‌లీ యూ కెన్ కన్సిడర్ హెచ్‌టీకే ప్లస్ అండ్ హెచ్‌టీకే ప్లస్ ఈఆర్ ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎందుకో ఆ ప్రైజింగ్ జస్టిఫైబుల్‌గా అనిపించట్లేదనమాట. సో, ఇదండి లెక్క. కియా సైరోస్ ఈవీ తాలూకా ఇది మీకేమనిపిస్తుందో చెప్పండి. మీకేమన్నా కంపారిజన్ వైస్ చూసుకుంటే నెక్సాన్‌తో ఎలాగుంది? నెక్సాన్‌తో అయితే నాకెందుకో నెక్సాన్ ప్రైజింగ్ కొంచెం బెటర్‌గా ఉంది. కియా సైరోస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే స్పేస్ అండి. చాలా స్పేస్ ఉంటది. సో, చాలామందికి స్పేస్ అండ్ ఇంటీరియర్స్ ఆ క్వాలిటీ నచ్చొచ్చు. బూట్ స్పేస్ గానీ, క్యాబిన్ స్పేస్ గానీ, అక్కడ మేబీ కొంత ఇంప్రెస్ చేయగలిగితే కార్ ఇంకా ఎవరు చూడలేదు కాబట్టి ఇప్పుడు చెప్పడం కష్టం. బట్ చూసినాక
డెసిషన్స్ ఈజీ అవ్వచ్చు. సో, మేబీ అక్కడ డిఫరెన్స్ వచ్చి కొంతమంది సైరోస్ ఈ వైపు స్ప్లిట్ అవ్వచ్చు. అదర్‌వైజ్ నెక్సాన్ ఈవీ ప్రైజింగ్ చాలా సాలిడ్‌గా ఉన్నదనమాట. సో, యాహ్! కన్‌ఫ్యూజన్ అయితే చాలా ఉంటుందండి. ఈ ఎలక్ట్రిక్ కార్స్ విషయంలో గానీ, నార్మల్ కార్స్ విషయంలో గానీ. సో, మీకు కన్‌ఫ్యూజన్ ఉందనుకుంటే నాతో మీరు డైరెక్ట్‌గా మాట్లాడి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఒక ఒక మంచి కార్‌నైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాతో కన్సల్ట్ చేయడానికి ఇక్కడ మీరు కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఆ కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. లేకపోతే ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్‌కి కన్సల్ట్ అని మీరు మెసేజ్ పెట్టినా కూడా మా టీము మీకు గైడ్ చేస్తారు. యాహ్! ఇప్పుడు ఈ వీడియో ఎంతవరకు చూసారు అంటే 13 అప్‌కమింగ్ ఈవీ కార్స్ గురించి ఒక వీడియో చేశానండి. అది కూడా మీకు నచ్చుతది గ్యారంటీగా. సో, చెక్ చేయండి. అండ్ కార్మామ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.